Jai Gurudeva Datta. Welcome to Om Datta channel. Thank you very much for watching this channel videos. Jai Gurudeva Datta. Jai Gurudeva Datta. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము ఇంతకు ముందు చేసుకున్న వీడియోకు కొనసాగింపు. ఆ వీడియో టాపిక్ ఏంటంటే కర్మలో పునర్జన్మలు, కర్మల భస్మం ఎలా, ఇది టాపిక్ అండి. దాని గురించి మనము జ్ఞానాగ్నిలో కర్మలన్నీ దగ్ధమైపోతాయి అని దత్తప్రభులు తెలుపడం జరిగింది అన్న విషయం మాట్లాడుకున్నాం. దానికి కొనసాగింపుగా ఈ వీడియో ఇది 3వ పార్ట్. మనం జన్మలుగా సంపాదించుకున్న పుణ్య ఫలాలన్నీ ఎలా తూడ్చిపెట్టుకుపోతాయో మనము దత్తప్రభు చెప్పిన విషయం తెలుసుకుందాం. మనము మొదటి జన్మ నుండి చేసుకున్న పుణ్య పాప ఫలాలు పోయినప్పుడే మోక్షానికి అర్హత సంపాదించుకుంటాము. ఈరోజు చాలామంది మేము పూజలు చేశాము, వ్రతాలు నోచాము, దానాలు చేశాము, ధర్మాలు ఆచరించాము అని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ అవి ఎంతవరకు మనలను భగవత్ సన్నిధికి చేర్చుతాయా లేదా అని ఆలోచించము. అలాంటి ఒక సంఘటన మహాభారతంలో చోటు చేసుకుంది. అది కురుక్షేత్ర సమయంలో చాలా పెద్ద విషయంలో జరిగిన సంఘటన. అది తర్వాత మనం మళ్ళీ వీడియోలో తెలుసుకుందాం. మనము జన్మలుగా సంపాదించుకున్న పుణ్య ఫలాలన్నీ ఏ జన్మలో ఎలా తూడ్చిపెట్టిపోతాయో సమసిపోతాయో కనుమరుగైపోతాయో ఎవరికీ తెలియదు. అందుకోసం చేసుకున్న పుణ్యాన్ని చూసి మురిసిపోవడం వద్దు. అహంకార మమకారాలకు దూరంగా ఉండండి. అంతా భగవతేచ్ఛ, దత్తార్పణం, శివార్పణం, లలితార్పణం అని ఆయనకే ఆ పుణ్య పాప ఫలితాలు కూడా అర్పితం చెయ్యడం నేర్చుకోవాలి. అప్పుడే ఈ మానవ జీవితంలో సుఖశాంతులు మిగులుతాయి. భూమి మీద పడినప్పటి నుండి భూమిలో కలిసేంత వరకు అనుక్షణం జాగ్రత్తలో ఉండాలి. ఏ ఆధ్యాత్మిక కథ విన్నా, గజేంద్ర మోక్షం కానీ ఏ కథ అయినా మన కర్మ ఫలమే. నవ్వులో కానీ మాటలాడుటలో కానీ అతి జాగ్రత్త వహించాలి. గతాన్ని ఏమి చేయలేకపోయినప్పటికీ ఇప్పటి నుండి జాగ్రత్త వహించాలి. వర్తమానంలో ధర్మంను ఆచరించుట వలన గత జన్మంలో చేసిన కర్మ ప్రభావం నుండి విముక్తి కలుగుతుంది. ధర్మో రక్షిత అనే సూత్రం ఎందుకు చెబుతున్నారంటే, మనోవాక్కాయములలో ఎవరు ధర్మము విడవకుండా ఉంటారో వారి మీద కర్మ ప్రభావితం కాదు. కనుక వారు కర్మ ప్రభావం నుండి ముక్తులై సహజంగా ఉంటారు. గతించిన కాలం మన వశంలో లేదు. వర్తమానంలో మాత్రం కర్మలను ఆచరిస్తూ ఉంటాము. గత కాలంలో సరైన నిర్ణయం తీసుకొనగా అనేక పాపకర్మలు చేసి ఉండవచ్చు. తెలిసి తెలియక. పాపం అంటే ఆత్మధర్మానికి వ్యతిరేకంగా చేసేదంతా పాపము. ఈ ఆత్మధర్మం అంటే ఏంటిది అనేది ముందు వచ్చే వీడియోలో ఆ తండ్రి ఆశీర్వాదంతో మనము డిస్కస్ చేసుకొని వీడియో చేసుకుందాం. ఇప్పుడు ఈ టాపిక్లోనే మాట్లాడుకుందాం. ఆత్మధర్మానికి వ్యతిరేకంగా చేసేదంతా పాపము. కాబట్టి ఆత్మ ధర్మంలో నిలబడి ఎప్పుడైతే చేస్తావో అప్పుడది అంతా పోతుంది. గత జన్మ కర్మ ఫలితమును ఇప్పుడు అనుభవిస్తున్నాము. కానీ ఈ పరిస్థితిని విచారించేందుకు ఒక ఉపాయం ఉంది. ప్రస్తుతం ధర్మ పద్ధతిలో ధర్మబద్ధమైన
కర్మలు చేసి వాటి ప్రభావంను తగ్గించుకొనవచ్చు. ఆత్మధర్మంలో నిలబడి చేస్తే అలా వీలవుతుంది. ఆ కర్మ ప్రభావం నీ మీద లేకుండా ఉంటుంది. ఉపాసనలు, ప్రార్థనలు, పూజలు, శాస్త్ర అధ్యయనము, తపస్సు, ధ్యానము వంటి వాటి వలన మనము గత కాలంలో నిర్వర్తించిన కర్మల వలన కలిగిన ఫలితాల ప్రభావమునకు లోను కాకుండా తప్పించుకొని సక్రమమైన మార్గంలో వెళ్ళేలా చేసుకొనవచ్చు. ఆ చేసే ప్రార్థనలు, పూజలు, తపస్సు, ధ్యానం కూడా నిష్కామ కర్మభావంతో సర్వస్వ శరణాగతి పొంది చేయాలి. నీవు ఆత్మధర్మంలో నిలబడి ఉండి ఈ సాధనలన్నీ చేసినట్లయితే స్వస్వరూప జ్ఞానం వస్తుంది. ఆ స్వస్వరూప జ్ఞానం ప్రభావం వలన ఆ కర్మ ప్రభావం నీ మీద పడకుండా ఉంటావు. ఇదంతా మనం చేయాలంటే పూర్తిగా జ్ఞాన సముపార్జన చేసుకున్న వారికే ఇది సాధ్యమవుతుంది. అంతేకాని ఏదో చెప్పినాం కదా, వీడియోస్ విన్నాం కదా, మనం చేసుకుందాము అనుకుంటే అది జరగదు. జ్ఞానము అంటే ప్రతిదాన్ని అర్థం చేసుకోవాలి. ఇది నాకు మంచి వచ్చిందంటే ఆ తండ్రికి సమర్పించి కృతజ్ఞత భావంతో గ్రాటిట్యూడ్ తెలుపుతూ ఆ కర్మ మంచి అయినా మంచిది సుఖం వస్తే కూడా గ్రాటిట్యూడ్ తెలిపి ముందుకు వెళ్ళాలి. అంతేగాని మన సొంతది నేను సాధించుకున్నా అనే అహంకారంతో చేసినప్పుడు ఆ కర్మ మళ్ళీ జన్మకు దారితీస్తుంది. గీతలో కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పిన విషయము మనందరికీ అది గొప్ప సందేశంగా ఉపయోగపడుతుంది. అది చూద్దాం. ముఖ్యంగా కర్మ గురించి అర్జునుడు అడిగిన ప్రశ్నను భగవానుడు గొప్ప వ్యాఖ్యానం కూడా చేశాడు. కర్మ చేయకుండా మనిషిగా పుట్టినవాడు ఉండటం చాలా కష్టం. కర్మేంద్రియాలను బలవంతంగా కట్టి పడవేయగలడు, కానీ మనసేంద్రియాలను బంధించలేడు. అందువల్ల కర్మ చేయకుండా బలవంతంగా ఆపుకోవడం కన్నా కర్మ చేయడమే మిన్న అని భగవద్గీతలో తెలిసి చెప్పాడు. కర్మ అంటే పని. ఏ పని చేయడానికైనా మనిషిలో ఒక సంకల్పం బయలుదేరాలి. సాధారణంగా తన కోసం, తన కుటుంబం కోసం రోజు కొన్ని పనులు తప్పక చేయక తప్పదు. కుటుంబ యజమాని ఉదయం లేవగానే తన మీద ఆధారపడిన భార్య, బిడ్డల కోసం డబ్బు సంపాదించే ప్రయత్నం చేస్తాడు. కానీ ఇదంతా తాను చేస్తున్నాను అని అనుకోకుండా భగవతార్పణ ఆ తండ్రి ఇచ్చిన అనుభవంతో మాత్రమే, ఆ తండ్రి ఇచ్చిన ఆశీర్వాదంతో మాత్రమే నేను చేస్తున్నాను అని అనుకోవాలి. అప్పుడే అది అర్థమవుతుంది, అది ఫలవంతమవుతుంది. కర్మను ఈశ్వరార్పణ భావంతో ఆచరించాలి. మనం ఆచరించు కర్మ స్వార్థపూరితమైనదిగా ఉండకూడదు. ఇతరులకు శ్రేయస్సు కలిగించేదై ఉండాలి. ఈశ్వరార్పణ భావంతో చేయకపోయినా సత్వగుణం చెడిపోతుంది. నిస్వార్థ బుద్ధితో చేయకపోయినా రజోగుణం క్రియారూపంలోకి వస్తుంది. పరహితం లేనందువల్ల తమోగుణం రూపంలోకి మారిపోతుంది. ఏ ఆలోచన అయినా ప్రసాద బుద్ధితో ఈశ్వరార్పణ భావంతో చేస్తే అందులో సత్వగుణం నిలబడుతుంది. నిస్వార్థపూరితంగా ఆలోచిస్తే రజోగుణం నీరసించబడుతుంది. పరహితం కోరి చేస్తే తమోగుణం నీరసించబడుతుంది. ఈశ్వరార్పణ భావంతో పరహితం కోరి కర్మలు చేయడం వల్ల మన సంబంధమైన దోషాలన్నీ తొలగిపోతాయి. లేని ఎడల స్వార్థపూరితమైనటువంటి మనోసంబంధమైన దోషాలు మిగిలిపోతాయి. అలా మిగిలినప్పుడు కర్మ ముందుకు మనము ఇంకా దాని కర్మ క్షయం కాకుండా కర్మలో మనము పడి కొట్టుమిట్టాడిన వారిని అవుతాము. వర్తమానంలో ధర్మమును ఆచరించడం వలన గత జన్మలో చేసిన కర్మ ప్రభావం నుండి విముక్తి కలుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. చాలా పెద్ద విషయం అండి. జ్ఞాన మార్గం ద్వారా భవిష్యత్తులో జరిగే కర్మఫలంను దూరంగా ఉండాలి. జ్ఞాన మార్గం, జ్ఞానము సముపార్జన చేసుకున్న వారికే ఇది సాధ్యమవుతుంది. గతంలో మనము కూడబెట్టుకున్న కర్మఫలం నుండి, సంచితం నుండి
పరిపక్వత పొందిన కర్మఫలాలు అంటే ఈ జన్మలో అనుభవించడానికి సిద్ధంగా ఉన్న కర్మఫలంలో ప్రారంధములుగా మనం తీసుకుంటాము. ఆ తీసుకునే వ్యవహారము పూర్తిగా గుర్తుకు ఉంచుకోవాలి. అంటే శాస్త్రాధ్యయనము చాలా పెద్ద మొత్తంలో చేయడం వలన, నిరంతర ధ్యాన అభ్యాసం వలన జ్ఞానం పొంది అహంకార భావను పూర్తిగా లయం చేస్తే జీవితంలో మనకు కలుగు సుఖదుఖ అనుభవమునకు అసంగంగా సాక్షి భావంతో ఉండటము సాధ్యపడుతుంది. నేను నేను అనే దాన్ని నీరసించడం నేర్చుకోవాలి. నేను సాక్షిని అని నిలబడి ఉండి ఎన్ని వచ్చినా అన్నింటినీ నిరసిస్తూ వచ్చేస్తే కేవల సాక్షి చివరకు మిగులుతుంది. ఆ కేవల సాక్షే బ్రహ్మము అని తెలుస్తుంది. ఆ బ్రహ్మమే పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభులు. ఆ బ్రహ్మమైన స్థితిలో నిలబడి ఉన్నప్పుడు ఇవన్నీ నీరసించడానికి వీలవుతుంది. ఈ ఆత్మజ్ఞానం వలన నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అను భావము తొలగిపోతాయి. ప్రతిదీ దత్తార్పణం శివార్పణం అనుకుంటూ చేస్తే నేను అనేది విడిచిపెట్టబడుతుంది. ఆ నేను భావించేవాడిని, నేను అనుభవించేవాడిని అనే జీవభావం అంతా తొలగిపోతుంది. కర్తృత్వ భోక్తృత్వాలను నిరసించాలి. నేను సాక్షిని అనేటప్పటికీ ఈ ఆలోచనలు భావాలు లేకుండా పోతాయి. దీని పర్యవసనంగా నీవు జీవ భావం లేక అసంగంగా ఉండుట సంభవిస్తుంది. కాబట్టి సాక్షి సాధన ద్వారా ఆగామి కర్మ చేయకుండా ఉండవచ్చు. ఈ ఆగామి కర్మలు చేసే కొరకు ప్రతి ఆత్మకు స్వేచ్ఛ ఇవ్వబడింది. ఆగామి కర్మలు చేస్తూ జ్ఞాన సముపార్జన చేసుకొని దత్తయోగము ధ్యానము చేస్తూ మంచి జ్ఞాన సముపార్జన చేసుకొని ఉన్నతమైన జన్మలోకి వెళ్ళే అవకాశము మనకు మానవ జన్మలోనే ఉంటుంది. అలా కాకుండా తెలిసి తెలియక చేస్తూ అసంబద్ధమైన జీవితం గడిపిన వారికి కష్టాలు ఎదురవుతాయి. అది ఎన్నటికీ పోకుండా ఉండొచ్చు. కాబట్టి కర్మ అనేది చాలా పెద్ద విషయం అండి. కర్మ అనేది జ్ఞాన సముపార్జన చేసుకున్న వారికే అది దానిని తట్టుకునే, దానిని జయించడం అంటూ ఉండదు. దానిని తగ్గించుకునే మార్గాలు అర్థమవుతాయి. అలాగే ప్రతి జన్మలో మనం చేస్తున్న పుణ్యము పాపము ఆగామి కర్మ కిందికి వస్తుంది. ఆ ఆగామి కర్మలు అదే జన్మలో అనుభవించే అవకాశం ఉంటే అనుభవంలోకి వచ్చి అది కంప్లీట్ అవుతుంది. లేదు అంటే అది సంచిత కర్మగా మారిపోతుంది. అలా మారినప్పుడు ఈ జనన మరణ చక్రం నుండి మనం తప్పించుకోలేము. అజ్ఞానంతో అవిద్యతో జనన మరణం పునర్జన్మ సంసారం అనేది ఆత్మ విముక్తి మోక్షం పొందే వరకు అనుభవించాల్సింది. జననము మరణము పునర్జన్మ యొక్క అంతులేని చక్రమే జనన మరణ చక్రము. ఆత్మ అమరత్వం కలిగి ఉంటుంది. శరీరం మరణించిన తర్వాత అది గత జన్మల నుండి సేకరించబడిన కర్మల ఆధారంగా మరొక జన్మను తీసుకుంటుంది. ఈ చక్రం అనంతంగా కొనసాగుతుంది. ప్రతి జీవితం మునుపటి జన్మల చర్యలు ఆలోచనల ద్వారా రూపొందించబడింది. మానవ జీవితం సంసారం నుండి విముక్తి పొందడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తుంది. జంతువులు ఇతర జీవులు వాటి సహజ స్వభావం గత కర్మలతో బంధించబడినప్పటికీ మానవులు ధర్మం ప్రకారం స్పృహతో వ్యవహరించినప్పుడు సానుకూల కర్మలను కూడబెట్టుకునే అవకాశం సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఈ చేతన ప్రయత్నం ఆధ్యాత్మిక వృద్ధికి సంసార చక్రం నుండి విముక్తికి దారితీస్తుంది. కర్మ భవిష్యత్తు జీవితాలను ఎలా నిర్ణయిస్తుంది అనేది చాలా పెద్ద టాపిక్ అండి. అది మళ్ళొచ్చే వీడియోలో మనము దీనికి కొనసాగింపుగా ఆ తండ్రి ఇచ్చిన జ్ఞానంతో ఇంకా
మనం తెలుసుకొని మన జన్మ సార్థక చేసుకొని ఉత్తమ జన్మలు పొందే కొరకు ప్రయత్నం చేద్దాం. ఇంత మంచి వీడియోను చేసుకునే అదృష్టం కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు, కోటి కోటి కృతజ్ఞతలు. మీరు కూడా ప్రశాంతంగా వీక్షించినందుకు మీకు కూడా కృతజ్ఞతలు. జై గురుదేవదత్త. దత్తార్పణం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.